ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు మూడో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. 86 పేజీలతో మూడో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మూడో అదనపు ఛార్జ్ షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రపై సిట్ ప్రస్తావించింది. ఎనభై 86 పేజీలతో మూడో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిట్. అయితే ఈ మూడో అదనపు ఛార్జ్షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ల పాత్రపై సిట్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. మూడో అదనపు ఛార్జ్ షీట్ ని సిట్ దాఖలు చేసింది. 86 పేజీలతో ఈ మూడో అదనపు ఛార్జ్ షీట్ అయితే దాఖలైంది. నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రపై మూడో అదనపు ఛార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా ఈ మూడో ఛార్జ్ షీట్ లో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, లిక్కర్ కేసుకు సంబంధించి ఈ రోజు మూడవ ఛార్జ్ షీట్ ని కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు గతంలో ఆల్రెడీ ఫైల్ చేయడం జరిగింది. 2 షాట్లో మొదటి ఛార్జ్ షీట్ కి సంబంధించి కసిరెడ్డి అలాంటి మిగిలినటువంటి నిందితులకు సంబంధించి ప్రస్తావించారు. తర్వాత మరికొంతమంది నిందితులకు సంబంధించినటువంటి పేర్లు, వాళ్ళ పాత్రకు సంబంధించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మూడవ ఛార్జ్ షీట్ కి సంబంధించి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుతో పాటు బాలాజీ కుమార్ అలాగే నవీన్, ఈ 4 పేర్లు ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ ఛార్జ్ షీట్ లో కొన్ని విషయాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 48 మందిని నిందితులుగా ఈ సిట్ అధికారులు ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. మొత్తం 12 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. అయితే ఈ 12 మందిలో 4కి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి అలాగే గోవిందప్పతో పాటు మరొకరికి కూడా ఈ కేసులో బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం 4 ఇప్పటికే బెయిల్ పైన బయట ఉన్నటువంటి పరిస్థితి. అయితే మిగిలిన వాటి ఎవరైతే నిందితులు ప్రస్తుతం అయితే రిమాండ్ లో ఉన్నారో వాళ్ళలో 4 పేర్లకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర పైన పూర్తి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ మొత్తం 86 పేజీలకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ను కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో సిట్ ఈ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి ఎలా అయితే మనీ లాండరింగ్ అనేది జరిగింది, ఏ విధంగా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా మళ్లించారు, ఏ విధంగా మనీ లాండరింగ్ చేశారనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఛార్జ్ షీట్ లో ప్రధానంగా ఉన్నటువంటి 4 నిందితులు కూడా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. 2 ఖైదీలు విజయవాడ సబ్ జైల్లో ఉంటే మరొక 2 ఖైదీలు గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించి ఇప్పటికే ఆ నిందితులంతా కూడా ఆల్రెడీ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపైన కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని సిట్ అధికారులు వేసినటువంటి ఈ ఛార్జ్ షీట్ మూడో ఛార్జ్ షీట్ గా మనం పేర్కొనవచ్చు. లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలన్నీ కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. మరొక ఛార్జ్ షీట్ ను కూడా త్వరలోనే వేస్తామంటూ కూడా ఏసీబీకి కోర్టుకి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లు ఆల్రెడీ సిట్ అధికారులు వేశారు కాబట్టి మరొక ఛార్జ్ షీట్ ను కూడా వేసేందుకు మేము ప్రిపేర్ గా ఉన్నామంటూ కూడా ఇప్పటికే కోర్టుకి తెలిపారు. కాబట్టి ఇక 4వ ఛార్జ్ షీట్ అది ఫైనల్ అవుతుందా లేదంటే మరొక ఛార్జ్ షీట్ ఉంటుందా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదు. కానీ 4వ ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయి, కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అయితే 3వ ఛార్జ్ షీట్ ని కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మొత్తం 86 పేజీలకు సంబంధించినటువంటి ఈ ఛార్జ్ షీట్ లో మొత్తం 4 పేర్లను ప్రస్తావిస్తూ పూర్తిగా ఛార్జ్ షీట్ ని ఏసీబీ కోర్టుకి వాళ్ళు సమర్పించారు. దీనిపైన రేపు విచారణ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరికైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే దానిపై అప్పీల్ కూడా చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పాటు మరికొంతమంది ఇప్పటికే 4కి బెయిల్ ఆల్రెడీ ఈ కేసులో వచ్చింది కాబట్టి మరికొంతమంది కూడా బెయిల్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. దాంతో పాటు అటు ప్రభుత్వం ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేయాలని వేసినటువంటి పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. 17వ తేదీన దాని తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా 17వ తేదీ తర్వాత మరింత లోతుగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.